పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అయితే మాత్రము ది రాజా సాబ్ మూవీతోనైతే ఒక వింటేజ్ లుక్ తోని ప్రేక్షకులను అందరినీ కూడా అలరించారు. అయితే ఇది కలెక్షన్ల పరంగా కాస్త తక్కువగా ఉంది అన్నప్పటికీ కూడా భారతదేశంలోని మనం వదిలేస్తుంటే ఇండియాలోని తెలుగు రాష్ట్రాల్లోని మనం విడిచిపెట్టేస్తే విదేశాల్లో మాత్రం ఇది భారీ కలెక్షన్లు అయితే సాధించింది అనే వార్తలు అయితే మాత్రం మనం పూర్తిగా వింటూ ఉన్నాం. మళ్ళీ ప్రభాస్ నెక్స్ట్ స్పిరిట్ కి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. అది కూడా సిద్ధంగా ఉంది. అలాగే ఆ ఫౌజీకి సంబంధించి కూడా ఈ మూవీస్ అన్ని కూడా వరుసగా ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా లైన్అప్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలోని కల్కి 2 కి సంబంధించి కూడా డేట్స్ ని ఫిక్స్ చేశారు అంటూ డేట్స్ ని అనౌన్స్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభాస్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఫ్యాన్స్ ఒక డిఫరెంట్ లుక్ లోని వింటేజ్ లుక్ లోనైతే ప్రభాస్ ని చూశారు. ప్రస్తుతం ఆ సాటిస్ఫాక్షన్ లోనే ఉన్నారు. బట్ ఫ్యాన్స్ మాత్రము మూవీ ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ చెయ్యలేదు అనే వార్తను అసలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళైతే మాత్రము సాటిస్ఫైడ్ గానే ఉన్నాము అనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. బట్ ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ భారీ బడ్జెట్ లో ఉన్న మూవీస్ అలాగే పూర్తిగా వరల్డ్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లోనే ఒక మంచి మార్క్ ని సంపాదించుకున్న ప్రభాస్ కి ఈ మూవీ కాస్త డిసప్పాయింట్మెంట్ ని కలిగించినప్పటికీ కూడాను నెక్స్ట్ మూవీస్ ఖచ్చితంగా దీనికన్నా బెటర్ రిజల్ట్స్ ని ఇస్తాయి, బెటర్ కలెక్షన్స్ ని తెచ్చిపెడతాయి అని చెప్పేసి అయితే మాత్రము సినీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. అలాగే ఫ్యాన్స్ కూడాను స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫౌజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఒకసారి అసలు ఆ డేట్స్ ఏం చెప్పారు, ప్రభాస్ ఎప్పటి నుంచి షూటింగ్ షురూ కాబోతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వింటేజ్ ప్రభాస్ ను చూసామనే సంతోషంలో అభిమానులైతే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రభాస్ లైనప్ లో ఫౌజీ స్పిరిట్ తో పాటు మోస్ట్ అవాయిడ్ కల్కి 2 కూడా చేరింది. నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుండగా ప్రభాస్ మార్చి తరువాత సెట్స్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. కల్కి 2898 1000 కోట్ల విజయం నేపథ్యంలో పార్ట్ 2 పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ గా ప్రత్యేకమైన ఇమేజ్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం మరి ది రాజా సాబ్ లో మాస్ ఎలిమెంట్స్, హావభావాలు, ఎనర్జీ అన్ని కలిపి ప్రభాస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ లైనప్ మరింత ఆసక్తిగా మారింది. మరి ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతూ ఉండగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ కూడా తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. ఏకకాలంలో ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ ను హ్యాండిల్ చేస్తూనే ప్రభాస్ మరో మోస్ట్ అవాయిడ్ సీక్వెల్ కల్కి 2 కి కూడా డేట్స్ ఇవ్వడం విశేషంగా చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం కానుంది. ప్రభాస్ మాత్రం మార్చి తరువాత సెట్స్ లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మహాభారత నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ తో ముడిపెట్టి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ భైరవగా, కర్ణాగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. పార్ట్ 1 సమయంలోనే నాగశ్విన్ కొంతమేర సెకండ్ పార్ట్ షూటింగ్ ను ప్లాన్ చేసి ముందుగానే చిత్రీకరించారు. అయితే ఈసారి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా కీలకం కావడంతో ప్రభాస్ పై వచ్చే సన్నివేశాలను ముందుగా పూర్తి చేసి సీజీ వర్క్స్ ప్రారంభించాలనే ఆలోచనలో టీం ఉన్నట్లు సమాచారం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా బాక్స్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తున్న ప్రభాస్ కమిట్మెంట్ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2024లో విడుదలైన కల్కి 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో రెండో 1000 కోట్ల సినిమాగా నిలిచింది. భారీ విజువల్స్, కొత్త కథనం, మైథాలజీ, ఫ్యూచరిజం మేళవింపుతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ విజయమే కల్కి 2 పై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు షూటింగ్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరగనుంది.